95 lakhsకు వెళ్ళే ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ మనం 95 lakhsకు విల్లా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్. మనము 2019 ఆగస్ట్ 24 స్టార్ట్ చేసిన ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ అనేది. అప్పటి నుంచి మధ్యలో కరోనా పీరియడ్ వచ్చింది. అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని హైదరాబాద్ నార్త్ జోన్కు రియల్ ఎస్టేట్ను పరిచయం చేసిన సంస్థ ఏదంటే శ్రీ ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్. మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సరౌండింగ్లో వేరే రియల్ ఎస్టేట్ సంస్థలు లేవు. మేము దినదినం అభివృద్ధి చెందుతూ ఇప్పటికి మేము హెచ్ఎండిఏ డిడిసిపి రేరా వెంచర్స్ 23 ప్లాట్స్ కంప్లీట్ చేసినాం. దాదాపు ఒక 3,000 మందికి ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ సేల్ చేసి ఇచ్చాము. వాళ్ళందరికీ సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే ఆశ ఉన్నది. కానీ ఇప్పుడు ఒకప్పుడు అన్ని పచ్చని పొలాలతో ఉండేది అంతా. ఇప్పుడు రోజు కాంక్రీట్ జంగల్గా మారుతున్నది. హైటెక్ సిటీని తలదన్నే రీతిలో హైదరాబాద్ నార్త్ డెవలప్ అవుతుంది. కానీ వాళ్ళు ఒక ప్లాట్ కొనాలంటే దాదాపు మనం ఎగ్జాంపుల్ కొంపల్లి చూసుకుంటే పక్కనే అక్కడ వచ్చేసి మనము 2019లో మనం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన సమయంలో 10,000, 12,000, 15,000, లాస్ట్ 20,000 బిలో 20,000 లోపల ఒక గజం ప్లాట్ దొరికేది. ఇప్పుడు వచ్చే వరకు 80 to 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అంటే డెవలప్మెంట్ సోర్స్ ఆ విధంగా ఉన్నది. మరి అలాంటి తరుణంలో ఈ సరౌండింగ్లో ఇల్లు ప్రతి పేదవారు అన్ని వర్గాల ప్రజలు ఇల్లు కట్టుకోవడం కష్టమే. కానీ ప్రతి ఒక్కరికి మనం సొంతింటి కళ నెరవేర్చాలి. వితిన్ 6 yearsలో ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ హైదరాబాద్ నార్త్ జోన్లో మన హైదరాబాద్ మొదలుకుంటే నాందేడ్ వరకు ప్రతి ఊరూరా ఎస్ఎల్ఎం పేరు అలా తెలుసు. అంత పబ్లిసిటీ పెరిగింది, అంత హైక్ అయింది ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ అనేది. అంతకు మించి షార్ట్ పీరియడ్లోనే ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్లోంచి ఈరోజు వచ్చిందే ఎస్ఎల్ఎం గ్రూప్స్. ఎస్ఎల్ఎం గ్రూప్స్ను అంతకంటే ఎక్కువ పబ్లిసిటీ చేయాలి, మార్కెట్లోకి అంత ఫాస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో 95 లక్షలకే కంపెనీకి చాలా లాస్. 90 లక్షలకు అనేది ఏది చాలా లాస్. కానీ మనము మార్కెట్లో హైక్ కావాలి. ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ మించి ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ మనం ఇప్పుడు కొత్తగా ఏదైతే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చామో ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ వారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా వచ్చారనేది ఈ హైదరాబాద్ మొదలుకొని నాందేడ్ వరకు ప్రతి ఒక్కరికి మన పేరు అనేది ప్రతి ఒక్కరిలో పాతుకపోవాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్ మనం ఈ ఆఫర్ మొత్తం మనం కన్స్ట్రక్షన్ చేసే మొత్తము ఇదే 90 లక్షలకు ఇస్తామని చెప్పట్లేదు. మీరు మొదటి 25 లక్షల మందికి మాత్రమే అవకాశం. మొదటి 25 మందికి మాత్రమే మొదటి 25 మందికి మాత్రమే ఈ 95 లక్షలకి విల్లాన్ని ఇస్తామని చెప్తున్నాం. ఆ విధంగా యాక్చువల్ చూడండి మేడం, యాక్చువల్లీ మనకే వచ్చేసి ఇక్కడ ఈ సరౌండింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు సిగ్నేచర్ పార్క్లో ఉన్నాము. కొంపల్లికి సమీపంలో సిగ్నేచర్ పార్క్లో ఉన్నాము. మన సరౌండింగ్లో వచ్చేసి పెద్ద పెద్ద సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలు దాదాపు 8,000 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. ఏ ఒక్క సంస్థ వాళ్ళు కూడా 2 లక్షల రూపాయలు విల్లా ఇవ్వట్లేదు. సేమ్ ఇదే 167 గజాలు ఇదే G+1 విల్లా 2 కోట్ల పైచీలకే నడుస్తుంది వాళ్ళది. మనం ఇప్పుడు ఈ రోజు 95 లక్షలకు మనము లాంచింగ్ చేస్తున్నాము అంటే మన సరౌండింగ్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ వాళ్ళు ఆశ్చర్యానికి పోతున్నారు. వచ్చి మా దగ్గర వచ్చి మీరు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది విషయం ఇది. అంటే మనం ఎందుకంటే మేడం అంటే మనము యాక్చువల్లీ మనము కింది స్థాయి నుంచి వచ్చాం మేడం. చాలా మంది సొంతిల్లు లేక మనం ఇంకా మా కళ సాకారం కాదు, ఇంతే మా బతుకులు ఇంతే అని ఒక ఆగమ్య గోచరంలో పడిపోయారు అందరూ. అలాంటి వారి కళను మనం ఎందుకు నెరవేర్చొద్దు? మనం ఆ స్థాయి నుంచి వచ్చాం కదా, ప్రతి ఒక్కరి సొంతింటి కళ నెరవేర్చాలి, అది మా లక్ష్యం. అందుకే ఈరోజు మొదటి 25 ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి 95 లక్షలకే విల్లా ఇస్తామని చెప్పి మనము ఒక ఛాలెంజ్గా మార్కెట్లోకి వచ్చినాం ఇవాళ. నిజంగా ఇది ఛాలెంజ్. సో భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు మీరు మొదట బుక్ చేసుకున్న వారికి 25 మందికి ఈ సువర్ణ అవకాశం. ఇంత తక్కువ రేట్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కడా కూడా రాదు. అది కూడా సిటీకి అంటే నగరానికి ఇంత దగ్గరగా ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోకుండా వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో భాస్కర్ రెడ్డి గారు, ఇంకోటి మేడం ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్లీ సరౌండింగ్లో 8,000 విల్లాస్ హై రైజ్ అపార్ట్మెంట్ 30 floors అపార్ట్మెంట్స్ పక్కనే నడుస్తున్నాయి. 30 floors. అది అవుటర్ పక్కనే వచ్చేసి ఎగ్జాంపుల్ 5లో 22 floors అపార్ట్మెంట్ నడుస్తున్నాయి. విల్లాస్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మేడం జిఎస్టీ ఎంతవరకు అయితే బయటకు వెళ్తారో అంతవరకు 5% జిఎస్టీ ఎక్కడైనా మన హైదరాబాదే కాదు ఎక్కడ వెళ్ళినా 5% జిఎస్టీ ఉంటుంది. విత్ అమ్యూనిటీస్ అని ఉంటాయి ఒక 2 lakhs 3 lakhs అని చెప్పి. ఇవాళ మొదటి 25 ప్లాట్స్కి వచ్చేసి ఆ జిఎస్టీ కూడా తీసేస్తున్నాం. దాదాపు ఒక 5 lakhs అది బెనిఫిట్, 5 to 6 lakhs. అదేవిధంగా అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఆ అమ్యూనిటీస్ కూడా మనం 2 lakhs దాదాపు మన సరౌండింగ్ ఇక్కడ మొన్న ఒక సంస్థ మన పక్కనే లాంచింగ్ చేశారు సినీ హీరోస్ తోటి. వాళ్ళు అమ్యూనిటీస్ వచ్చి 4 లక్షలు 5 లక్షలు పెట్టారు. మనము 0 అమ్యూనిటీస్ ఈ మొదటి 25 ప్లాట్లకు మాత్రమే. మొదట 25 ప్లాట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్లకు ఈ రోజు 95 లక్షలకు ఒక విల్లా తీసుకుంటున్నారు కదా మేడం, వాళ్ళు విత్ ఇన్ మనకి 25 ప్లాట్లు అయిపోయిన తర్వాత మనము ఇదే 90 లక్షల విల్లా
1.5 కాబోతున్నది. మన విత్ ఇన్ ఇక్కడ మన విల్లాస్ ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో మనం కూడా సరౌండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ వల్ల ఏమేమైతే అమ్యూనిటీస్ కల్పిస్తున్నారో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, పార్కులు ఇస్తున్నాము, విశాలమైన రోడ్లు ఇస్తున్నాము, విత్ టైల్స్ తోటి రోడ్లు ఇస్తున్నాము. HMDA రేరా వెంచర్ ఇది ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది మనకు. ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ సరౌండింగ్లో ఉన్న వేరే ప్రాజెక్ట్స్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు పునాది వేయాలి అంటే డ్రైనేజ్ వేయాలి, రోడ్లు వేయాలి, ట్యాప్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి మేడం, మన అన్ని ఆల్రెడీ అయిపోయినాయి, టోటల్ వర్క్ అయిపోయింది, కట్టుకొని ఉండడమే అంతే. రెడీ టు ఆక్యుపై ఉంది. ఇక్కడ మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 8 months లో కస్టమర్లకు అందజేస్తాం. డెఫినెట్ గా ఇది ఫస్ట్ 25 members కి జాక్పాట్ అండి. 100%. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా 95 లక్షలకి విల్లా బానే ఉంది, చాలా మంచి అవకాశం. కాకపోతే కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. మరి నాసిరకం కన్స్ట్రక్షన్ ఏమన్నా ఉంటుందేమో అని చాలా మందిలో ఒక ఆందోళన ఉండే అవకాశం ఉంది కదా. 95 లక్షలకి అసలు ఎట్లా సాధ్యం? విల్లా కన్స్ట్రక్ట్ చేయడానికి సరిపోతుందా అసలు ఆ అమౌంట్ అనేది కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మేడం. యాక్చువల్లీ 95 lakhs కు విల్లా ఇవ్వడము, కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది కంపెనీకి లాస్, తలకు మించిన భారం. విత్ GST తీసేస్తున్నాము, అమ్యూనిటీ తీసేస్తున్నాము. మాది ఒకటే లక్ష్యం, పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలి. SLM ప్రాపర్టీస్ ఏ విధంగా అయితే హైదరాబాద్ నార్త్ జోన్ లో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డదో SLM గ్రూప్స్ కూడా అదే స్థాయికి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో చేస్తున్నాం. అలా అని చెప్పి మేము 95 lakhs కే విల్లా కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం కదా, ఎక్కడ నాసిరకం ఉండదు. ఎందుకంటే స్లాబ్కి వచ్చేసి 53 grade సిమెంట్ మాత్రమే వాడతాం, ఈ నెంబర్ 1 సిమెంట్. మన వాల్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి అస్తర్ కాడికిన అన్నిటికి వచ్చేసి 43 grade సిమెంటే వాడతాం. ఎక్కడ మనము కన్స్ట్రక్షన్లో నాసిరకం వాడడానికి ఉండదు. ఎలక్ట్రిసిటీ ISO బ్రాండ్ ఉన్నదే వాడతాము. మనం వచ్చేసి వాటర్ ISO బ్రాండ్ ఉన్నదే వాడతాము. టైల్స్ మన బ్రాండెడ్ టైల్స్ వాడుతున్నాము. సో జనరల్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో అంతే మనము బ్రాండెడ్. యాక్చువల్లీ మనం మీరు ఇంతకుముందు చెప్పాను కదా మేడం, వేరే బాడా సంస్థల వాళ్ళు వచ్చేసి ఎక్కడో ఒక తాన చిన్న పొరపాటు చేసి చిన్న నాసిరకం వాడతారేమో. మనం ఎక్కడ కూడా నాసిరకం వాడతామని ఆలోచన ఉండదు కూడా. ఒకటి, మనం ఎవరైతే ప్లాట్స్ కొంటారో వాళ్ళకి మనం ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు ఏ రోజైతే ప్లాట్ కొనేటందుకు మా దగ్గరికి వచ్చి టోకెన్ అమౌంట్ ₹1,00,000 ఉంటుంది మేడం. ₹1,00,000 బుకింగ్ చేసుకున్న సమయంలోనే మేము ఏ కంపెనీ సంబంధించిన మెటీరియల్ వాడుతున్నామో అది క్లారిటీగా మేము బ్రోచర్లోనే రాసిస్తాం. ఛాలెంజ్ ఏ సంస్థ వాళ్ళని మనం చూస్తాం. సో చెక్ చేసుకోవచ్చు కూడా 100%. మనం 8 months లో కంప్లీట్ చేస్తాం మేడం. మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు వాళ్ళ సొంతిల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే దగ్గరుండి రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఎలా ఉండి చూసుకుంటారో వాళ్ళు మన కన్స్ట్రక్షన్ చేసే ప్రతి విల్లాను ఇక్కడికి వచ్చేసి మనము బ్రోచర్లో ఏవైతే ఏ కంపెనీకి సంబంధించిన అయితే బ్రోచర్స్లో మనము మెటీరియల్ వాడతామని ఇచ్చామో అన్ని ISO బ్రాండే, ఎక్కడ మిస్టేక్ ఉండదు. ఆ ISO బ్రాండ్ సంబంధించిన మనం మెటీరియల్ వాడుతున్నామా లేదా దగ్గర చెక్ చేసుకోవచ్చు. మనం ఎందుకంటే మనం డైరెక్ట్ చెప్పేస్తున్నాం, దగ్గరుండి మీరే కన్స్ట్రక్షన్ చేసుకోండి, కట్టించే బాధ్యత మాది. మేము ISO బ్రాండ్ సంబంధించిన తప్ప వేరే నాసిరకం మెటీరియల్ వాడము. 95 lakhsకే ఇస్తున్నాం కదా అని చెప్పి ఏదో నాసిరకం ఇచ్చేసి మమ్మ అనిపిస్తారేమో, అలా ఉండదు మేడం. ఎందుకంటే మనము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి మొదటిసారి అడుగు పెట్టాము ఈరోజు. మనము ఒకసారి చిన్న తప్పు చేశామంటే, చిన్న నాసిరకం ఉందంటే మనము ఇంకా లైఫ్లో చాలా SLM గ్రూప్స్ అనేది, SLM ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నత స్థానానికి ఎదిగిందో అంతకు మించి SLM గ్రూప్స్ అనేది ఎదగాలి. అంటే మనం ఇప్పుడు ఒక నాసిరకం ఇస్తే మనం ఎవరు పబ్లిక్ నమ్మరు. చెడు 9 సెకండ్లలో పాకుతుంది, మంచి మనం ఎన్ని చేసినా పాకదు. ఆ చెడు ఆ సెకండ్లలో పాకే పరిస్థితి మేము తెచ్చుకోము. పైసలు నష్టపోయినా సరే కానీ పబ్లిక్ ని మాత్రం మోసం చేసే ప్రసక్తి లేదు. డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఈ కొంత మీరు ఈ లాస్ ని బేర్ చేస్తున్నాం 100%. ఎందుకంటే మేడం మేము కన్స్ట్రక్షన్ చేసే అన్నిటికీ ఈ ఆఫర్లు ఇస్తామని చెప్పట్లేదు. ఓన్లీ మొదటి 25 ప్లాట్లకు మాత్రమే చెప్తున్నాము. ఆ తర్వాత ఇంకో 25 ప్లాట్లకు మనం ఏమైనా ఆఫర్ పెడదామా, 95 lakhs కాకుండా లేదా 120 లేకపోతే 150 ఏమైనా ఆఫర్ పెడదామా, అది మేము అందరం డైరెక్టర్స్ అందరు కూడా మాట్లాడుకొని మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసి వేరే స్కీమ్ ప్రకటిస్తాం 100%. ఇది 95 lakhs మాత్రం మొదటి 25 plots మాత్రమే ఇస్తున్నాం మనం. ఇప్పుడు ఈ మొదటి 25 మంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒక ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కాకుండా జనరల్ గా కనుక విల్లా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళీ మీరు ఎంత ఛార్జ్ చేసే అవకాశం ఉందంటారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు 95 lakhs
167 స్క్వేర్ యార్డ్స్ G+1 విల్లా ఉంది మేడం. ఇదే 167 స్క్వేర్ యార్డ్స్ G+1 విల్లాకు మేబీ కావచ్చు మేడం 150 1 CR అండ్ కావచ్చు, 150 కావచ్చు, కోటిన్నర. దాదాపు ఇప్పుడు ఉన్న 95కు ఈ 25 ప్లాట్స్ అయిపోయిన తర్వాత దాదాపు 50 lakhs డిఫరెంట్ 100% ఉంటుంది. అదే సేమ్ విల్లా 55 lakhs 100% వేరియేషన్ ఉంటుంది. ఆ 55 lakhs లో కూడా మేము 1.5 CR కి ఇచ్చినప్పటికీ ఈ సరౌండింగ్ లో ఎవరు ఆ రేట్ కి ఇచ్చే ధైర్యం చేయరు. జనరల్ గా ఈ సరౌండింగ్స్ లో ఎంత ఉందండి? జనరల్ గా 2.5 ఉంది మేడం. 2.5 3.5 4.8 ఒక్కో కంపెనీ చెప్తాను, కంపెనీల పేరు మనం చెప్పొద్దు. ఇప్పుడు దాదాపు 6 CR వరకు కూడా మన పక్కనే ఉన్న వెంచర్ విల్లాస్ లో ఉన్నాయి. 6 CR వరకు నడుస్తుంది. కొంచెం సైజెస్ లో మన స్క్వేర్ యార్డ్స్ లో కొంచెం ఒక 20, 30, 50 వరకు ఎక్స్ట్రా ఉండొచ్చు. మనం ఇక్కడ 167 వరకు ఆపట్లేదు మేడం. ఈ వెంచర్ లో 167 స్క్వేర్ యార్డ్స్ లో కట్టిస్తున్నాము, G+1 కట్టిస్తున్నాము, G+2 కట్టిస్తున్నాము. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో 95 lakhs G+1 167 స్క్వేర్ యార్డ్స్ 1500 SFT లో కట్టిస్తున్నాం. G+2 కూడా కట్టిస్తున్నాం. మనకు 4 BHK వస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ వస్తుంది, హాల్ వస్తుంది, కిచెన్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్లు వస్తున్నాయి. సెకండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ ఇస్తున్నాము. G+2 లో ఒక హోమ్ థియేటర్ ప్రొవిజన్ ఇస్తున్నాము. సెకండ్ ఫ్లోర్ G+2 వచ్చేసి 167 లో ఇస్తున్నాము, 183 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాము, 200 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాము. 3 విభాగాలుగా విభజించి ఇక్కడ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దేనికి కూడా GST వేయట్లేదు, అమ్యూనిటీస్ వేయట్లేదు. ఇవన్నీ ఈ ఫస్ట్ 25 ప్లాట్ కు ఫ్రీ. సో కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. చాలా మంచి బ్రాండ్స్ వాడి పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్తున్నారు. అండ్ మొదటి 25 మందికి ఈ అవకాశం. సో ఇంకా జనరల్గా ప్లాట్ కొనేటప్పుడు వాస్తు చూస్తుంటారు జనరల్గా. సో వారికి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ 25 మందికి కూడా మీరు 100% మేడం. యాక్చువల్లీ వాళ్ళకు డైమెన్షన్స్ మనం ఇస్తున్నాము. ఇక్కడ ఇంకోటి మనం చెప్పాలి మేడం, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేడం, ఇక్కడ మనం ఏదైతే విల్లా సంబంధించి మనం ఏదైతే మోడల్ ఇస్తున్నామో, ఒకవేళ కస్టమర్ నాకు ఈ మోడల్ నచ్చలేదు, నాకు కొంచెం వేరియేషన్ చేయాలి, 100% చేయిస్తాం. కస్టమర్ మన దగ్గర ప్లాట్లో ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేసేయమంటే ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వేరే విల్లా ప్రాజెక్ట్స్ ఉంటాయి, మా వెంచర్ మా విల్లా ప్రాజెక్ట్ మొత్తం సేమ్ ఒకే మోడల్స్ ఒకే ఉండాలంటారు. మేము ఇది కస్టమర్ వాళ్ళ కోసం మేడం, వాళ్ళ సొంత ఇంటి కల్లా నెరవేర్చడానికి మనం నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా మేము కట్టిస్తాం. క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. వాళ్ళు ఏ విధంగా కట్టిమంటే ఆ విధంగా కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన ప్లాన్ లో ఎన్ని మార్పులు చేయమన్నా చేసి కట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఎక్కడ ఉండదు. ఏ వెంచర్ వాళ్ళు, ఏ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు కూడా మేము చెప్పినట్టే ఉంటుంది, మోడల్ మార్చే అవకాశం ఉండదని చెప్తారు. కానీ మేమేం చెప్తున్నామంటే కస్టమర్కు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము కన్స్ట్రక్షన్ చేయిస్తాం. నీకు మేము ఇచ్చే మెటీరియల్ నచ్చట్లేదా, వేరే మార్చమంటా మార్చేస్తాం. కంప్లీట్ కస్టమర్ ఫ్రెండ్లీ మనం ఫ్రెండ్లీగానే మూవ్ అవుతాం. ఎందుకంటే మేడం మనం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్య కారణం ఒకటి ఉన్నది. యాక్చువల్లీ చాలా మంది మేడం వెంచర్స్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కస్టమర్లు సొంత ఒక ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ సరౌండింగ్, హైదరాబాద్లోనే మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నది ఇది. ఈ ప్రాంతం వచ్చేసి 5 మున్సిపాలిటీల పరిధిలో ఉన్నది, మధ్యలో ఉన్న 5 మున్సిపాలిటీల మధ్యలో ఉన్నది ఈ వెంచర్ వచ్చేసి. ఇప్పుడు కొంపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, మేడ్చల్ 5 మున్సిపాలిటీల మధ్యలో హైటెక్ సిటీని తలదన్నే రీతిలో డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ వెంచర్ అనేది ఉన్నది. ఆ విధంగా ఇక్కడ వచ్చేసి అందరు మేము సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ప్లాట్లు కొనుక్కున్నారు. మేమే కదా పక్కన వెంచర్లో కూడా అన్నిట్లో కొనుక్కున్నారు ఎగ్జాంపుల్. కానీ ఎవరైనా ఒకరు స్టార్ట్ చేస్తేనే కస్టమర్స్ మేము కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేయగలుగుతాము అలా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ మన 25.5 acres ఈ వెంచర్, 323 ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. దాదాపు ఇప్పటి వరకు ఒక 140 ప్లాట్లు మనం సేల్ చేసాము. కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అందరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అది వాళ్ళందరూ 25.5 acres మన వెంచర్ వచ్చేసి. ఒక్కొక్క ప్లాట్ ఎన్ని గజాలు? 167 ఉన్నాయి, 183 ఉంది, 200 ఉంది, 243 ఉన్నాయి, 300 ఉన్నాయి. మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి? 323 ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేడం మన ఎవరైతే ప్లాట్స్ మన దగ్గర ఇంతకుముందు తీసుకున్నారో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు? వాళ్ళతో కట్టించాలి. మనం కట్టించాలంటే ముందు మనము కట్టాలి. ఆ ఒక ఉద్దేశంతో వీళ్ళు ప్లాట్ సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్లాట్ కొనుక్కున్నారు, కానీ కట్టుకోలేకపోతున్నారు ఇల్లు. మరి వాళ్ళు కట్టుకోవాలంటే మనము వాళ్ళకు ఎదురు నిలబడాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. అండగా నిలబడాలంటే కన్స్ట్రక్షన్ మనము స్టార్ట్ చేయాలి. మనము స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మేడం, మనం ఇప్పుడు దాదాపు ఫస్ట్ 25 మెంబర్స్ అని చెప్పాము. ఇప్పటికీ ఈ ఆఫర్లో 95 lakhs ఉందిగా మేడం. ఈ 95 lakhsలో వచ్చేసి దాదాపు ఇప్పటికీ 13 ప్లాట్లు బుకింగ్ అయిపోయినాయి. ఇప్పటి 13 విల్లాస్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఎంత ఉన్నాయి?
ఇంకా 12 ప్లాట్లు మాత్రమే అవకాశం ఉన్నది. ఆల్రెడీ 13 అయిపోయినాయి ఆల్రెడీ. 13 మొన్న సండే రోజు 13 ప్లాట్స్ బుకింగ్ అయిపోయినాయి. ఇంకా 12 ప్లాట్స్ మాత్రం అవకాశం ఉన్నది. మనకు మనము నెక్స్ట్ వీక్ లో మనం భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ కన్స్ట్రక్షన్ మేము స్టార్ట్ చేయగానే దాదాపు మనకు మన కన్స్ట్రక్షన్ భూమి పూజ చేసిన తర్వాత మనతో పాటు దాదాపు ఒక 60-70 ఇండ్లు భూమి పూజ అవుతున్నాయి ఇక్కడ మనతో పాటు. ఎందుకంటే ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. విత్ ఇన్ మనకు 1 yearలో ఈ కాలనీ మేడం ఒక్క ప్లాట్ కూడా ఖాళీగా ఉండదు ఇక్కడ. అన్ని ఇండ్లు అయిపోతాయి. ఈ రోజు ఇక్కడ మనకు 36,000 ఫర్ స్క్వేర్ యార్డ్ గజం నడుస్తుంది మేడం. ఓపెన్ ప్లాట్ వచ్చేసి రేటు మీకు విత్ ఇన్ 1 yearలో 60 to 70,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. 100% ఛాలెంజ్. ఎందుకంటే సరౌండింగ్ ఏవైతే విల్లా ప్రాజెక్ట్స్ ఏవైతే 8,000 విల్లాస్ కడుతున్నారో అవన్నీ HMDA రేరా నామ్స్ ప్రకారము వాళ్ళు నిబంధనల ప్రకారము విత్ ఇన్ 2.5 years 3 years వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాలి కస్టమర్స్. ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. వాళ్ళు 8,000 విల్లాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతున్నాయి. వాటితో పాటు మనం కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మనతో పాటు ఈ కాలనీలో ఉన్న ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే దాదాపు ఇదంతా ఒక మహానగరాన్ని తలపిస్తుంది. హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ తీసుకోండి మేడం. హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్లో ఎక్కడైనా 8,000 విల్లాస్ హైరైజ్ అపార్ట్మెంట్స్ ఒకే ప్రాంతంలో ఉన్న ప్రాంతం ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు. అది ఓన్లీ హైదరాబాద్ నార్త్ జోన్కి గ్రేట్ క్రెడిట్ అనేది దక్కుతుంది.